50 రోజుల డెడ్లైన్ ఇస్తున్నాను. యుక్రెయిన్‌తో యుద్ధాన్ని ఆపండి లేదంటే మీ మీద 100% టారిఫ్స్ వేస్తానన్న డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల్ని వ్లాదిమిర్ పుతిన్ లైట్ తీసుకున్నారు. ఏం చేసుకుంటారో చేసుకోండి పొండి అన్నారు. ఇదిలా ఉంటే రష్యాతో ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో ఆయా దేశాల మీద 500% టారిఫ్స్ వేస్తానని హెచ్చరించారు డొనాల్డ్ ట్రంప్. అంటే మనలాంటి కంట్రీస్ మీద, చైనా లాంటి కంట్రీస్ మీద. ఇప్పుడు తాజాగా ఈ హెచ్చరికలకి నేటో కూడా తోడయ్యింది. నేటో అంటోంది ఎవరైతే రష్యాతో ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళందరి మీద 100% టారిఫ్స్ వేస్తూ ఉంటుంది. అంటే కంట్రీస్ లైక్ ఇండియా, చైనా, బ్రెజిల్. నేటో అంటే 1-2 కాదు, 32 సభ్య దేశాల కూటమి అది. యూరోప్ నుంచి, నార్త్ అమెరికా నుంచి ఉన్నాయి. సో ఆయా దేశాల ఈ 32 దేశాలతోటి మనం చేసే ట్రేడ్లో మనం 100% ట్యాక్సెస్ని భరించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ 2 హెచ్చరికల్ని దృష్టిలో పెట్టుకొని 1947 నుంచి మిత్రదేశమైన రష్యాని మనం దూరం చేసుకోవాలా? మనం అడాప్ట్ చేసుకున్న సోషలిస్ట్ పాలసీ కూడా రష్యా నుంచి వచ్చింది. మధ్యలో వచ్చిపోయారు చాలామంది, కానీ రష్యా మనకి ఫ్రమ్ ది బిగినింగ్ ఫ్రెండ్లీ కంట్రీ. సో ఇప్పుడు ఆ హెచ్చరికల్ని దృష్టిలో పెట్టుకుని రష్యాతో ఫ్రెండ్షిప్ క్యాన్సిల్ చేసుకోవాలా, లేకపోతే రష్యాతో ఆ ట్రేడ్ని కొనసాగిస్తూ, ఎందుకంటే రష్యా నుంచి మనం ఆయుధాలని దిగుమతి చేసుకుంటూ ఉంటాం, ఆయిల్ని దిగుమతి చేసుకుంటూ ఉంటాం, మనం కూడా ఎగుమతి చేస్తూ ఉంటాం కొన్ని. ఈ ట్రేడ్ని ఆపేయాలా? ఏం చేయాలి? ఇప్పుడు ఇండియా ఏం చేయాలి? మీ కమెంట్ ఏంటి?